స్క్రిప్ట్లు ఏదైతే చూస్ చేసుకుంటామో అనేది తేజాకి ఉన్న పేరు మరి బయట వాళ్ళకి ఎవరికో తెలుసో లేదో కానీ ఇయర్ ఒక 5-6 సినిమాలు తేజ సినిమాలు సాలిడ్ 5-6 ఏంటి 6 సినిమాలు తేజ రిజెక్ట్ చేసిన సినిమాల్లో అందులో 4 రిలీజ్ అయినాయి, 2 పెండింగ్లో ఉన్నాయి అబౌట్ టు రిలీజ్. అందులో ఒక సినిమా అయితే ఆ ఫస్ట్ రిలీజ్ అయిన రోజు మూత మోగిపోయింది. ఇంకా అసలు సోషల్ మీడియా అంతా ఒక ప్రవాహంలా ట్రోల్స్ నడిచింది. ఓకే ఓకే, ఏ సినిమా గుర్తొచ్చింది? గుర్తొచ్చిందండి. ఓకే, అంటే నాతో చాలా మంది అన్నారు తేజ రైట్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాడో లేదు అనేది సినిమా రిలీజ్ అయ్యే వరకు చూడాలి. బట్ తేజ ఒక స్క్రిప్ట్ రిజెక్ట్ చేస్తే మాత్రం అది ఏదో అనుమానం పడాలని అంటున్నారు. తప్పు సార్ అది. అంటే ఒక్క సినిమా ఆ టైంకి ఆ రోజు మనకున్న మైండ్ సెట్కి కుదరకపోయి ఉండొచ్చు, కానీ అలాగా ఆ రిజల్ట్స్ వచ్చి అంటే ఆ పర్టికులర్ సినిమా గురించి చెప్పండి. ఒక సినిమా రిలీజ్ ఫస్ట్ వీకెండ్ మొత్తం మోగిపోయింది, ఆ రోజు ఏమనిపించింది? నిజంగా చెప్పనా, నిజంగా చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే ఆ సినిమాలో ఎవరో ఒకరు కనెక్టెడ్ పర్సన్ ఉంటారు ప్రతి ప్రాజెక్ట్ లోను. అది ఎమోషనల్ సైడ్ అండి, అది అవును. అరే ఒక పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుందాం, మనం స్మార్ట్ గా బయటపడ్డాం అనే ఇంకో ఫీలింగ్ ఉంటుంది కదా. అది ఉండదు సార్, ఎందుకంటే నేను కథ విన్నప్పుడే ఇదర్ ఐఎమ్ ఇంటూ ఇట్ ఆర్ నాట్ అనేది తెలిసిపోద్ది. సో అసలు అది నాది అనే ఇదే ధోరణి పెట్టుకున్నాను. అలాగా అది ఇంకొక ముగ్గురికో వెళ్ళుండొచ్చు, ఇంకో 3-4 దగ్గరికి వెళ్ళుండొచ్చు. బట్ యా టచ్ వుడ్ ఏమి మనకైతే అలాంటి ఇప్పటివరకు జరగలేదు. బట్ యా ఓకే. సో ఇంకొక డిస్కషన్ ఏంటంటే స్క్రిప్ట్ల గురించి మాట్లాడుతున్నప్పుడు చాలామంది స్క్రిప్ట్లు ఇప్పుడు ఒక రొటీన్ సినిమాలు చూడరు, కమర్షియల్ సినిమాలు చూడలేదు జనాలు, లార్జర్ దెన్ లైఫ్ సినిమాలు ఏదో స్పెషల్ ఉండాలి అని ఒక వర్గం మాట్లాడుతుంది. అలాంటి సినిమాలు ఆల్మోస్ట్ చాలా మంది హీరోలు అంబిషియస్గా అలాంటి సినిమాలు పర్స్యూ చేస్తున్నారు. అంటే ఎక్స్టెన్సివ్ యాక్షన్ లేకపోతే సీజీ సినిమాలు అవి వర్క్ అవునప్పుడు అదే ఆడియన్స్లో నుంచి అందరూ ఈ విఎఫ్ఎక్స్లో పడుతున్నారు, యాక్షన్ సినిమాలో పడుతున్నారు, ఎవరో లైట్ హార్టెడ్ కామెడీస్ వదిలేశారు, లేకపోతే ఒక లవ్ స్టోరీస్ వదిలేశారు, ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్స్ చేయట్లేదని అదే ఆడియన్స్ మాట్లాడతారు. ఒక యాక్టర్కి ఎంత డిఫికల్ట్ ఇది? డెఫినెట్గా నువ్వు ఒక 1 year అహెడ్ ఆలోచించే డెసిషన్ తీసుకోవాలి సార్. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏమేమి రాబోతున్నాయి, ఆల్రెడీ అండర్ మేకింగ్ ఏమున్నాయి, అవి వచ్చిన తర్వాత ఆడియన్స్ ఏం ఆలోచిస్తుంటారు, అది ఎక్కువ అయిపోద్దా వెగటైపోద్దా, వాళ్ళు ఆల్రెడీ చూస్తున్న కైండ్ ఆఫ్ జానర్ ఫిల్మ్ అనేది ఒకటి చూడాలి. రెండోది ఇది మనం ఎంత మాట్లాడుకున్నా సార్ ఫైనల్గా ఏదో గ్రహాలు అనుకూలించాలి, మనకి నచ్చాలి, రైట్ టైంకి మన దగ్గరికి రావాలి. ఇట్స్ ఓన్లీ అబౌట్ ఇప్పటివరకు నా కెరీర్లో ఏం జరిగినా కూడా నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటంటే ఐ వాజ్ ఎట్ రైట్ ప్లేస్ ఎట్ రైట్ టైం విత్ ఎవ్రీథింగ్ విత్ ద యూనివర్స్ ఇన్ మై ఫేవర్. అంతే తప్పితే ఇది మనం చేసామనుకుంటే నేను జాతకం బాగుంది, ఇంకొంతమంది ఫెయిల్ అయిన వాళ్ళ జాతకాలు బాగాలేదు అలా నేను అనట్లేదు సార్. నేను డెఫినెట్గా వర్క్ వెరీ హార్డ్ ఫర్ వాట్ ఐ హావ్, బట్ ఐఎమ్ నాట్ అట్రిబ్యూటింగ్ దట్ టు మై సెల్ఫ్. ఇప్పుడు కూడా నేను అన్నీ చేశాను, ఎక్స్ట్రాడినరీగా నా పని నేను చేశాను, నేను 110% పెట్టాను. ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే నాకు ఒక గిల్ట్ అనేది ఉండదు నాకు, ఎందుకంటే నా వర్క్ పట్ల అయిపోయిన తర్వాత అరే ఇక్కడ ఇంకొంచెం చేసుంటే బాగుండేది, ఇంకొంచెం అడుగుంటే బాగుండేది, అది ఉండదు. ఎందుకంటే నేను 100% వెళ్తాను, 100% అడుగుతాను. నేను 4 పనులు పెట్టుకుని నా మెయిన్గా నా చేతిలో ఉన్న ఒక సినిమాని డైవర్ట్ చేయడం అలాంటిది ఏమీ ఉండదు. ఐఎమ్ ఓన్లీ ఆన్ దట్ పర్టికులర్ జాబ్. సో నాకు అలాంటి గిల్ట్ అలాంటివి ఏమీ ఉండవు. కానీ ప్రతి సినిమాకి ఇదో పోరాటం కదా, ప్రతి సినిమా ఏదో డిఫరెంట్ సినిమాలు చేయాలి, డిఫరెంట్ సినిమాలు సెట్ చేసుకోవాలి. మళ్ళీ ఏంటంటే బడ్జెట్ కన్స్ట్రెయింట్స్లో జుగాడ్ అన్ని చేయాలి, సెట్లు అన్నీ చేయాలి. బట్ లక్కీగా ఇప్పుడు మిరాయి అనే సినిమా కుదిరింది. నెక్స్ట్ సినిమాకి ఏంటంటే మళ్ళీ ఇదే స్ట్రగుల్, ఒక మంచి స్క్రిప్ట్ పట్టుకోవడం, అసలు ఆ పట్టుకోవడం అనేది టైరింగ్ ప్రాసెస్ అయిపోతుంది. అవును, నిజంగా చాలా టైరింగ్ ప్రాసెస్, అంత ఈజీ కాదు. అంటే ఏదోటి చేయాలి అనుకుంటే దొరికేస్తాయి, మనం అనుకున్నట్టే చేయాలి, లేకపోతే అది మనం అంత ఎక్సైటెడ్ అయ్యే కథ కోసం వెయిట్ చేయాలి అని అనుకుంటే ఇట్స్ సింపుల్గా చెప్పాలంటే ఈజీగా దొరికితే మీరు దొరికేస్తారు ప్రాబబ్లీ. యా, మీ పాస్ట్ ఇంటర్వ్యూస్లో నాకు ఒక లైన్ బాగా నచ్చింది. ఏంటంటే సార్ ఒక స్క్రిప్ట్ తేజ దగ్గరికి రావాలంటే ఒక 10 మంది హీరోలను ఏదో దాటుకుని, ఇప్పుడు మారి ఉండొచ్చు ఆబ్వియస్లీ, మీకోసం స్క్రిప్ట్లు రాసే వాళ్ళు ఉంటారు పోస్ట్ హనుమాన్, బట్ ఆ మాట చాలా థాట్ ప్రొవోకింగ్ మాట. ఎందుకంటే ఒక 10-15 మంది హీరోలను దాటి నా దగ్గరికి రావాలి, సో ఒక మంచి స్క్రిప్ట్ నా దగ్గరకు వచ్చిందంటే దానికోసం చాలా కష్టపడాల్సి వస్తుంది అని చెప్పి అది అన్నారు. ప్రతి మచ్ మీరు చెప్పకపోయినా సరే ఒక ఇన్సైడర్ అవుట్ సైడర్ అనే ఇండస్ట్రీలో ఒక డిబేట్ నడుస్తూ ఉంటుంది కదా ఇప్పుడు, దానికి ఒక ఎగ్జాంపుల్ అది, సిచ్యువేషన్కి ఒక మిర్రర్ రాడ్. అసలు ఏంటి ఆ ఇన్సైడర్ అవుట్ సైడర్ అనే పర్స్పెక్టివ్ ఇండస్ట్రీలో ఇంకా ఎంత ప్రాబ్లంగా ఉంది? ప్రాబ్లం అని అనలేను, లేదు అని అనలేను.
నాకైతే అందరూ సపోర్ట్ చేస్తారు, అన్నీ జరుగుతాయి. బట్ చాలా చిన్న చిన్న వాటిల్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి, చిన్న చిన్న వాటిల్లో కనిపిస్తూ ఉంటాయి. బట్ ఐఎమ్ ఓకే విత్ ఇట్. వాళ్ళకు ఉండే స్ట్రగుల్ వాళ్ళకు ఉంటుంది. ఏదైనా ఈజీగా రావచ్చు, కానీ తర్వాత వాళ్ళకి ఇంకా చాలా ఎక్కువ స్ట్రగుల్ ఉంటుంది. నాకుండే స్ట్రగుల్ నాకు ఉంటుంది. బట్ స్ట్రగుల్ మాత్రం అందరికీ కన్ఫర్మ్ సార్. ఎలా వచ్చినా అలా అవుట్ సైడర్ అయినా ఇన్సైడర్ అయినా స్ట్రగుల్ ఇస్ కన్ఫర్మ్. ఏంటి ఆ చిన్న చిన్నవి కనిపించడం అంటే లైక్ ఏదో ఉంటాయి సార్. ఇట్ విల్ బి దేర్. ఏముంది అందులో? ఐ మీరు ఒకటి చెప్పండి, నేను ఒకటి చెప్తా. డూ నాకు సంబంధించా, మీకు సంబంధించింది ఒకటి చెప్తా. మీరు ముందు చెప్పండి. మీరు చెప్పండి సార్. మీరు చెప్పండి. నేను చెప్పలేను, మీరు ప్లీజ్ గో హెడ్. హనుమాన్ తర్వాత ఒక రెండు పెద్ద ప్రొడక్షన్ హౌస్లు మీ దగ్గరికి కథలు పంపించింది. అవి మీకు నచ్చలేదు, చెయ్యాలని అనుకోవట్లేదు, బట్ చెప్పలేదు. ఆ తర్వాత ఏం జరిగింది? ఎందుకంటే అంటే సినిమాలు నో చెప్పడం అనేది డైలీ బేసిస్ లో మన ఇండస్ట్రీలో జరిగేది. బట్ ఆ తర్వాత జరిగింది ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. నాకైతే నేను చాలా స్వీట్గా చెప్తాను సార్. ఫస్ట్ ఏదైనా అంటే స్వీట్గా చెప్తే ఎందుకు అంత రియాక్షన్ వస్తుంది? వాళ్ళు బయటకు వచ్చి చాలా అప్సెట్ అయిపోయి మీ గురించి 10 చోట్ల మాట్లాడే అంత అంటే ఇంకా అది వాళ్ళు ఎందుకు తీసుకోలేకపోయారు అది నాకు తెలియదు. అది ఐ డోంట్ నో దట్. ఇలాంటివి విల్ రిఫ్లెక్ట్ కదా సార్. ఇలాంటి స్మాల్ థింగ్స్ విల్ రిఫ్లెక్ట్. ఈ ప్రాబ్లం వేరే వాళ్ళకి ఉండకపోవచ్చు. మనం చెప్తే వద్దులేండి అని చాలా స్వీట్గా చెప్తాను నేను. అసలు మనం వద్దులేండి అని. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇందాక కూడా ఎవరితో అంటున్నా, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను వద్దు అనుకుంటే ప్రొడ్యూసర్తో కూడా ఎలాబరేట్ చేసి చెప్పను. నేను ఆ డైరెక్టర్కి చెప్పి పంపిస్తాను. ఎందుకంటే నేను ఒకవేళ ప్రొడ్యూసర్తో చెప్తే అతను ప్రొడ్యూసర్ ఆ డైరెక్టర్కి ఇవ్వాల్సిన ఛాన్స్ కూడా ఏమైనా డిస్టర్బ్ అవుద్దేమో అని నేను ఐ ట్రై టు పుట్ ఇట్ వెరీ సటిల్లీ విత్ ద డైరెక్టర్ ఇట్ సెల్ఫ్. బట్ డైరెక్టర్ వెళ్ళి టు సేవ్ హిజ్ ఓన్ స్కిన్ ఆయన ఏం చెప్పుకుంటారో మనకు తెలీదు. బట్ అల్టిమేట్లీ వన్ థింగ్ ఐ సీ ఇస్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ టు సే నో, యూ షుడ్ హ్యావ్ అ రియల్లీ బిగ్ స్టేచర్. నీ నోని కూడా స్వీట్గా తీసుకోవాలి. అంటే మనం ఎంత స్వీట్గా చెప్పినా వాళ్ళు ఏం తీసుకుందాం అనుకుంటారో అది తీసుకుంటారు. బట్ అస్సలు సార్ ఐ హ్యావ్ నో రిగ్రెట్స్, ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్. ఈ జర్నీలో కష్టాలు ఉన్నాయంటే ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి. ఎనీబడి మీకు ఉండవు. సో ఎవ్రీబడి అందరికీ ఉంటాయి. నాకేదో ఐ డోంట్ వాంట్ టు టేక్ అ బ్రౌనీ పాయింట్ ఫ్రమ్ ఇట్ సెయింగ్ దట్ నాకు ఎంత కష్టమైంది అంత కష్టమైందని. డెఫినెట్లీ ఇన్సైడర్స్కి ఉండే ఇబ్బందులు ఇన్సైడర్స్కి ఉంటే మాకు అంటే ఒక ఇన్సైడర్ అయితే లేకపోతే ఒక ఎఫ్లుయెంట్ ఫ్యామిలీ నుంచి వచ్చి నో చెప్తే ఆ రియాక్షన్ అలా ఉండేది కాదంట. ఐ డోంట్ నో సార్, ఐ డోంట్ వాంట్ టు కమెంట్ అబౌట్ ఇట్. అంటే నాకు అర్థమైంది ఏంటంటే ప్రొడ్యూసర్లు కానీ లేకపోతే డైరెక్టర్లు కానీ యాక్టర్లు కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఓ చోట కూర్చొని డిస్కస్ చేసుకోవడం అనేది మామూలే జనరల్గా ఎక్కడో పార్టీస్లోనే ఎక్కడో. తేజ నాకు తెలిసినంత వరకు మీరు అన్నట్టు స్వీట్గా నో చెప్తారు. ఒకవేళ సినిమా బడ్జెట్కి ఇబ్బంది అయితే ఎమికబుల్గా సినిమా మేకింగ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. అలాంటిది అక్కడికి వెళ్ళి మీ ఆపర్చునిటీస్ ఇంకొక ప్రొడ్యూసర్కి తేజతో సినిమా చేస్తే ఇది అని చెప్పి, అంటే అప్పుడు ఆ ప్రొడ్యూసర్ మీతో ఒక సినిమా చేయాలనుకున్నాడు ఫర్ ఎగ్జాంపుల్. కరెక్ట్. అతను స్ట్రాంగ్ హార్ట్ సార్. వెనకాల అది ప్రతి ఇండస్ట్రీలో ఉంటుంది సార్. ఇట్ ఈస్ జస్ట్ దట్ యూ హ్యావ్ టు గ్రో బియాండ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ అంటే మనం చెప్తే నిజంగా నమ్మకం కలిగించే మన పేరు నమ్మకం కలిగించే స్థాయికి మనం వెళ్ళాలనుకోవాలి. వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే ఇట్ ఇస్ లాట్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ దట్ విల్ సరౌండ్ అస్. అండ్ అది నిజంగా నేను చేసే పనిలో కూడా నాకు బ్యాడ్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇట్ ఇస్